తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులను త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరులోగా రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైతులకు పంటల సాగులు సమయంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా 2 విడతల్లో ఎకరాకు 6,000 చొప్పున నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రబీ సీజన్ కు సంబంధించి జనవరిలో రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాలో వేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎన్నికల కారణంగా ఆలస్యమవుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని తెలిసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే ముందుగా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రైతు భరోసా పథకానికి అందరూ అర్హులు కారు. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతై ఉండాలి. రైతు కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. ఈ పథకం సాయం పొందాలంటే భూమి దరఖాస్తుదారుడి పేరు మీద ఉండాలి. అది కూడా వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉండాలి. ఆ భూమి ధరణి పోర్టల్లో తప్పకుండా నమోదై ఉండాలి. సాగుకు యోగ్యం కాని భూములు, రాళ్లు, రప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాల్వలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములున్నవారు రైతు భరోసా పథకానికి అర్హులు కాదని గుర్తుంచుకోవాలి. ఇదివరకు దరఖాస్తు చేసుకుని సాయం పొందుతున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఈ పథకానికి ప్రస్తుతం ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం అందుబాటులో లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా ఆఫ్లైన్లో అంటే నేరుగా మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి లేదా క్లస్టర్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.